పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రూము. దీన్ని తయారు చేయడానికి కొంతమంది స్కాలర్సు, నేను సొంతంగా డబ్బులు వేసుకుని దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేయడంలో కొంతమంది స్కాలర్ సపోర్ట్తో ఈ రూమ్ని తయారు చేసి ఆఫీస్ రూము, హెడ్ రూమ్ తయారు చేయడం జరిగింది. దీన్ని చాలా గట్టిగా తయారు చేయాలని ఆలోచనతో ఈ ఆఫీస్ రూమ్ని హెడ్ రూమ్ని తయారు చేసడానికి చాలా కృషి చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆఫీస్ రూము, హెడ్ రూమ్ తయారు చేసి దీన్ని డిసెంబర్ 6వ తారీఖున 2014 ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ రూము, హెడ్ రూము తయారు చేయడంలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆఫీస్ రూము, హెడ్ రూమ్ని రెనోవేషన్ చేయడానికి నేను హెడ్షిప్ తీసుకున్న దగ్గర నుండి కూడా చేయాలనే ఆలోచనతోనే దీన్ని పర్టికులర్గా ఇలా తయారు చేయడం జరిగింది. నాకు ఆలోచన ప్రకారం ఈ డిజైన్ చేశాను. ఈ డిజైన్ ప్రకారం ఎవరు కూడా ఆలోచన అనుకూలంగా అందరూ నడుచుకోవటం వల్ల దీన్ని అందరూ కోఆపరేషన్తో దీన్ని తయారు చేయడానికి కష్టపడి తయారు చేసి వారం రోజుల్లోనే ఈ రూమ్ని తయారు చేసి ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి దీనిలో తయారు చేసినటువంటి నాకు సహాయం చేసినటువంటి, నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది.
ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గ్యాలరీగా దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఈ యూనివర్సిటీలో ఈ ఆర్ట్స్ కాలేజీ కట్టిన దగ్గర నుండి కూడా మంచి ఫేమస్ కలిగినటువంటి గ్యాలరీ. ఈ గ్యాలరీలో ఈ సభలు సమావేశాలు జరగాలన్నా ఇక్కడే జరిగేది. దీనిలో ఈ సమావేశ మందిరంలో ఫస్ట్గా కట్టిన గ్యాలరీగా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఈ గ్యాలరీలో చాలామంది ప్రముఖులు కూర్చుని చదువుకుని పెద్ద పెద్ద పొజిషన్లో సివిల్ సర్వీస్ కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసులు కావచ్చు, అలానే పొలిటికల్ లీడర్లు కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా ఈడ చదువుకున్న వ్యక్తులందరూ కూడా పెద్ద గొప్ప వ్యక్తులుగా, భారతదేశంలో ఉన్నతమైన స్థానాలు వెళ్ళిన వ్యక్తులుగా ఈ గ్యాలరీలో కూర్చున్న వ్యక్తులకు చెప్పడం జరుగుతుంది. దీనిలో చదువుకుని దీనిలోనే ఇక్కడ నుండి భారతదేశ రాజకీయ వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తులుగా జిఎంసి బాలయోగిని చెప్పుకోవచ్చు, లోక్సభ స్పీకర్గా, అలానే పనబాగ లక్ష్మి గారిని చెప్పుకోవచ్చు, అలానే కేంద్ర మంత్రిగా, అలానే ఈ సివిల్ సర్వీసులో ఉన్నటువంటి వ్యక్తుల్లో చాలామంది హెచ్ఏ దొర డీజీపీగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీజీపీగా పనిచేయడం జరిగింది. అలానే శ్యాంబాబు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చాలామంది వ్యక్తులు ఐఆర్ఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐఆర్టీఎస్ కావచ్చు, ఫారిన్ సర్వీస్ కావచ్చు, అనేక గొప్ప గొప్ప సర్వీసుల్లో ఉండి రాజకీయ నాయకులు కావచ్చు, అలాంటి వ్యక్తులుగా ఈ గ్యాలరీ ద్వారా చదువుకుని ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించిన వ్యక్తులుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్యాలరీని మొత్తం కూడా రెనోవేషన్ చేయడానికి 2013 ఇందిరాగాంధీ బర్త్డే రోజున 19వ తారీఖున మన ప్రీతమ వైస్ ఛాన్సలర్ గారు అయినటువంటి ప్రొఫెసర్ కర్నల్ జిఎస్ఎన్ రాజు గారు ఈ గ్యాలరీకి వచ్చినప్పుడు దీన్ని రెనోవేషన్ చేయమని చెప్పడం జరిగింది. ఆ రోజున వారు చెప్పిన తర్వాత నేను హెడ్షిప్గా 2013లో సెప్టెంబర్ 31వ తారీఖున తీసుకున్న తర్వాత ఆ సమావేశంలో వారు నాకు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం జిఎస్ఎన్ రాజు గారు మాట ప్రకారం ఈ గ్యాలరీని మొత్తాన్ని కూడా రెనోవేషన్ చేయడానికి గత 2 నెలల క్రితం వారికి దగ్గరికి ఫైల్ తీసుకెళ్ళి 2,15,000 ఫైల్ తీసుకెళ్ళి వారికి ఇచ్చినప్పుడు వారు ఎంతో ప్రేమతో ఈ గ్యాలరీని మొత్తాన్ని కూడా రెనోవేషన్ చేయడానికి, ఈ గ్యాలరీలో మొత్తం కూడా పాలిషు, అలానే టైల్సు, అలానే స్టేజీ కట్టడానికి, అలానే కర్టన్స్ వేయడానికి, రాడ్లు వేయడానికి అన్నిటి కూడా పర్మిషన్ ఇచ్చిన వ్యక్తిగా, ఒక గొప్ప మహోన్నత వ్యక్తిగా ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారిని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారు ఇచ్చినటువంటి కృతజ్ఞతతో ఈ గ్యాలరీని నిన్న 19వ తారీఖున రెక్టర్ గారితో దీన్ని బాగు చేయించడానికి, దీన్ని రెనోవేషన్ చేయడానికి రెక్టర్ గారు నేను నిన్న 7 గంటలకి దీనికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. కాబట్టి నేను హెడ్షిప్ వచ్చిన తర్వాత ఈ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అక్టోబర్ 31 నేను హెడ్షిప్ తీసుకున్న వెంటనే ఈ డిపార్ట్మెంట్లో 2013 సెప్టెంబర్ 23వ తారీఖున కంప్యూటర్ ల్యాబ్ని ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారి చేత ఓపెన్ చేయడం జరిగింది. దానికి నిధులుగా పనబాగ లక్ష్మి గారు హెచ్పిసిఎల్ నుండి 2 lakhs కంప్యూటర్స్ కోసం ఇప్పించడం జరిగింది. తర్వాత ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు ఆ కంప్యూటర్ ల్యాబ్ని తయారు చేయడానికి మరలా ఏసీని మరియు ఎలక్ట్రిసిటీని మరియు కావాల్సిన చైర్స్ని, టైల్స్ని అన్నిటి కూడా సమకూర్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మరలా నేను మరో కార్యక్రమంగా ఒక పనబాగ లక్ష్మి గారు ఇచ్చినటువంటి పనబాగ లక్ష్మి గారు బాపట్ల ఎంపీ ల్యాడ్స్ నుండి 5 లక్షల గ్రాంట్ ఇచ్చారు. వారి ద్వారా ఒక క్లాస్ రూమ్ను కూడా తయారు చేయడం జరుగుతుంది. అంతకుముందుగా ఈ హెడ్ రూమ్ని తయారు చేయడానికి, రెనోవేట్ చేయడానికి, ఆఫీస్ రూమ్ని హెడ్ రూమ్ రెనోవేట్ చేయడానికి నాకు కొంతమంది స్కాలర్స్ సపోర్ట్తో నేను కొంత డబ్బులు వేసుకుని
ఈ రెనోవేషన్ చేయాలనే ఆలోచనతో స్కాలర్స్ ద్వారా ఆ రెనోవేషన్ చేసి డిసెంబర్ 6వ తారీఖున మన ప్రీతమ వైస్ ఛాన్సలర్ గారి చేతుల మీదుగా డిసెంబర్ 6వ తారీఖున 2014న దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి వారు నేను హెడ్షిప్ వచ్చిన దగ్గర నుండి కూడా వారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ వారు నన్ను ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తూ వారి యొక్క ప్రేమను మనల్ని పొందటానికి వారు నన్ను ఎంతో ఈ డిపార్ట్మెంట్లో అభివృద్ధి చేయడానికి నాకు సహాయం చేస్తున్నారు. వారికి ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధిలో వారిని నేను జీవితాంతం మర్చిపోలేనని కూడా తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జిఎస్ఎన్ రాజు గారికి పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు రుణపడి ఉంటుందని కూడా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారు చూపిస్తున్న ప్రేమని జీవితాంతం ఈ డిపార్ట్మెంటు గుర్తుంచుకుంటుందని, వారికి తరతరాలు ఈ డిపార్ట్మెంట్లో మంచి గుర్తింపు వస్తుందని, కాబట్టి వారిని జీవితాంతం మర్చిపోలేమని తెలియజేసుకుంటూ ఈ గ్యాలరీ యొక్క రెనోవేషన్లో భాగస్తులుగా కాంట్రాక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టరు ఈ రోజు నుండి పనులు స్టార్ట్ చేస్తున్నారు. 21వ తారీఖు పనులు స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఆ పనులు చేస్తున్న వారు అందరూ కూడా శుభ్రంగా పనిచేసి దీన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో ఒక గొప్ప అందమైనటువంటి గ్యాలరీగా తయారు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.
బిల్స్ దేని తెలుస్తలేదు. నమస్కారం. రాలేదన్నా నేను గార్డెన్లో ప్రొఫెసర్ పేటేడి ప్రేమానందం, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ డిపార్ట్మెంట్ని అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర వహించిన వ్యక్తిగా ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ప్రిన్సిపాల్గా మామిడిపూడి వెంకటరంగయ్య గారు, అవర్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా అక్టోబర్ 31, 2013
నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆ ఛార్జ్ తీసి దగ్గర నుండి ఈ డిపార్ట్మెంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా, ప్రతి అభివృద్ధి చేసి ప్రతి అభివృద్ధిలో పిల్లలకి, విద్యార్థులకి అవసరమైనట్టు మార్పులు తీసుకొచ్చిన వ్యక్తిగా నేను చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలంటే ముందుగా నేను తీసుకున్న నిర్ణయాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కరికులం మొత్తాన్ని కూడా మార్చి పిల్లలకు ఉపయోగపడేటట్లు, పిల్లలకు అవసరమైనటువంటి కాంపిటేటివ్ స్పిరిట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్కి సంబంధించిన సిలబస్ని, దాంతోపాటు గ్రూప్ 1 సిలబస్ని, దాంతోపాటు గ్రూప్ 2 సిలబస్ని, నెట్ సిలబస్ని అన్ని సబ్జెక్టులు చదువుకుంటే ఇమ్మీడియట్గా గ్రూప్ 1 ఆఫీసరు, సివిల్ సర్వెంట్గా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వడానికి, దాంతోపాటు నెట్ క్వాలిఫై అవ్వడానికి సిలబస్ని తయారు చేయడం, కరికులం తయారు చేయడం జరిగింది. దాంతోపాటు డిపార్ట్మెంట్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా డిపార్ట్మెంట్ని మొత్తం ఒక కంప్యూటర్ ల్యాబ్ని తయారు చేశాను. కంప్యూటర్ ల్యాబు స్కాలర్స్కి నెట్ ఉపయోగించుకోవడానికి 2014లో దాన్ని ఓపెన్ చేశాను. కంప్యూటర్ ల్యాబ్ స్కాలర్స్ అందరూ కూడా ఉపయోగించుకుని చాలామంది పిహెచ్డీలు రావడం జరిగింది. ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పించాను. దాంతోపాటు స్కాలర్స్ కూడా చాలామంది పిహెచ్డీలు చేసుకుని దాని ద్వారా బెనిఫిట్ పొందడం జరిగింది. నేను ఈ 8.5 సంవత్సరాల ముందు ఎడగా ఉన్నప్పుడు 8.5 సంవత్సరాలు పనిచేశాను. 2014 దగ్గర నుండి 13 దగ్గర నుండి కూడా 2014లో పర్టికులర్గా డిపార్ట్మెంట్ హెడ్ రూమ్ లేదు, ఒక ఆఫీస్ రూమ్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక హెడ్ రూమ్ని తయారు చేయాలనే కాన్సెప్ట్తో, ఒక హెడ్ రూమ్ని తయారు చేయాలనే పట్టుదలతో, ఒక ఆఫీస్ రూమ్ తయారు చేయాలనే పట్టుదలతో ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక రూమ్ని తయారు చేశాను. ఆ రూమ్ తయారు చేయడానికి కొంతమంది విద్యార్థులు, కొంతమంది స్కాలర్సు, నేను వేసుకునే డబ్బులు ఓన్గా యూనివర్సిటీ 5 పైసలు తీసుకోకుండా యూనివర్సిటీలో ఉన్నటువంటి హెడ్ రూము, తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీస్ రూము 2 కూడా నేనే తయారు చేశాను. ఒక్క 5 పైసలు యూనివర్సిటీ నుండి తీసుకోలేదని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. ఈ రూమ్ మొత్తాన్ని కూడా హెడ్ రూమ్ని తయారు చేయడానికి మొత్తం కూడా కొంతమంది స్కాలర్సు, కొంతమంది స్టూడెంట్సు, కొంతమంది నేను కలిసి దీన్ని తయారు చేసుకున్నాం. యూనివర్సిటీ నుండి 5 పైసలు తీసుకోకుండా హెడ్ రూమ్ తయారు చేశానని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరో అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఈ క్లాస్ రూమ్, పర్టికులర్గా ఈ క్లాస్ రూమ్ తయారు చేయడానికి ఒక 5 లక్షల రూపాయలు కావాల్సి అనుకున్నాను. ఈ క్లాస్ రూమ్ తయారు చేసే ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీలోనే ఆర్ట్స్ కోర్సుల్లో కానీ సైన్స్ కోర్సులో కానీ ఈ క్లాస్ రూమ్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ క్లాస్ రూమ్ తయారు చేసిన నా ఆలోచన వచ్చినప్పుడు పనబాగ లక్ష్మి గారు ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డీ చేయడానికి వస్తే ఆ పనబాగ లక్ష్మి గారు ప్రీటాక్ వచ్చినప్పుడు అడగడం జరిగింది. ఆమె అడిగిన వెంటనే ఆయన ఎంపీ లాడ్స్ నుండి మేడం గారు, పనబాగ లక్ష్మి గారు ఇమీడియట్గా 5 లక్షలు నాకు శాంక్షన్ చేసి చెప్పినటువంటి పరిస్థితి జరిగింది. ఆ 5 లక్షలు తిరగడానికి తీసుకురావడానికి నేను ఒంగోలు కూడా వెళ్ళాను, కలెక్టర్ గారితో కలిసాను. ఆ రోజున విజయ్ కుమార్ గారు కలెక్టర్గా ఉన్నారు. ఆ విజయ్ కుమార్ గారు యాక్సెప్ట్ చేసి ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ డిపార్ట్మెంట్కి 5 లక్షలు శాంక్షన్ చేశారు. అలానే విశాఖపట్నం కలెక్టర్ ఉన్నటువంటి ఆరోగ్యరాజు గారు దీన్ని యాక్సెప్ట్ చేసి, మనం పంపించిన లెటర్ని యాక్సెప్ట్ చేసి, ఆ రోజు యాక్సెప్ట్ చేసి 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 5 లక్షల ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఈ క్లాస్ రూమ్ను ఆంధ్ర యూనివర్సిటీలోనే ఆర్ట్స్ సైన్స్ కోర్సుల్లో ఫస్ట్ ఈ క్లాస్ రూమ్ను తయారు చేసిన వ్యక్తిగా ఈ క్లాస్ రూమ్ తయారు చేసి దాన్ని ఆంధ్ర యూనివర్సిటీలో ఈ క్లాస్ రూమ్ ఓపెన్ చేయడానికి పూనుకున్న వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. దీంతో హెడ్ రూమ్ తయారు చేసినాను. హెడ్ రూమ్ తయారు చేసి ఓపెన్ చేయడానికి రాజుగారిని పిలిచాను. ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు ఓపెన్ చేశారు. డిసెంబర్ 6వ తారీఖున దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ డిసెంబర్ 6, 2014న ఈ రూమ్ను, ఆఫీస్ రూమ్, హెడ్ రూమ్ని ఓపెన్ చేసిన వ్యక్తిగా జిఎస్ఎన్ రాజు గారు ఆ రోజున ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఆ రోజున ఉన్నటువంటి రిజిస్ట్రార్ గారు ఉన్నటువంటి రామ్మోహన్ రావు, రెక్టార్గా ఉన్నటువంటి ఏ నారాయణ గారు వచ్చి ఈ ఆఫీస్ రూమ్ని, హెడ్ రూమ్ని ఓపెన్ చేశారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు 2014-15లో దీన్ని ఈ క్లాస్ రూమ్ తయారు చేయాలనే పట్టుదలతో చేశాను. 2014లో ఉదుత్ తుఫాను వచ్చిన వల్ల కొంత లేట్ అయ్యింది. ఆ ఫండ్స్ రావడం కొంచెం లేట్ అయింది. ఆ ఫండ్స్ వచ్చిన వెంటనే 2015లో ఉదుత్ తుఫాను అయిన వెంటనే మళ్ళీ ఈ క్లాస్ రూమ్ తయారు చేసి ఈ క్లాస్ రూమ్ ఓపెన్ చేయాలనే పట్టుదలతో డిసెంబర్ 5వ తారీఖున
2015వ తారీఖున ఈ క్లాస్ రూమ్ కూడా దాన్ని మొత్తం టోటల్గా ఈ క్లాస్ రూమ్ తయారు చేశాను, ఏసీలు పెట్టాను. దాంతోపాటు ఈ క్లాస్ రూమ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి పెట్టాను. క్లాసులని కూడా టెక్నాలజీగా టెక్నికల్ ఉపయోగించేసి ఈ క్లాస్ రూమ్లో మొత్తం కూడా స్లైడ్స్ వేసి పాఠాలు చెప్పేటట్టు తయారు చేశాను. దానికి పనబాలక్ష్మి గారు సపోర్ట్ చేశారు. పనబాలక్ష్మి గారు పిహెచ్డి అయిపోయిన వెంటనే ఆ 5 లక్షల ద్వారా ఆమె డిసెంబర్ 5వ తారీఖు 2015న ఆ ఈ క్లాస్ రూమ్ రాజుగారి చేతుల మీదుగా ఈ పనబాలక్ష్మి గారి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. 2015లో పనబాలక్ష్మి గారు ఈ ఓపెన్ చేస్తే 2015లోనే ఈ క్లాస్ రూమ్లో ఏసీలు పెట్టించిన తర్వాత చైర్లు కావాలంటే ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు వైస్ ఛాన్సలర్ గారు మనకి 2 లక్షలు ఇచ్చి ఒక 80 చైర్లు కొనిచ్చినటువంటి వ్యక్తిగా జిఎస్ఎన్ రాజు గారిని చెప్పడం జరుగుతూ ఉంది. జిఎస్ఎన్ రాజు గారు దీన్ని బ్రహ్మాండంగా తయారు చేసామని చెప్పేసి జిఎస్ఎన్ గారు చెప్పి ఆ రోజున ఓపెన్ చేశాం. తర్వాత 2015లోనే మార్చి ఆ 20వ తారీఖున దీన్ని ఈ క్లాస్ రూమ్తో పాటు మరలా వచ్చినటువంటి పరిస్థితిలో ఆ గ్యాలరీ 62A గ్యాలరీని కూడా రాజుగారికి ఒక ఫంక్షన్కి పిలిచినప్పుడు గ్యాలరీ బాగా చండాలంగా ఉందని చూసి ఇందిరాగాంధీ జయంతోత్సవాల్లో పాల్గొన్నప్పుడు 2014 జయంతోత్సవాలు పాల్గొంటే ఆ ఇందిరాగాంధీ జయంతోత్సవాలు చూసి గ్యాలరీ బాగుండలేదు ప్రేమానందం, నువ్వు ఈ గ్యాలరీని కూడా రెనోవేషన్ చేయించాలని చెప్పినప్పుడు అది కూడా గ్యాలరీని రెనోవేట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రాజుగారు సపోర్ట్ చేస్తే రాజుగారికి నేను ఆ ఎస్టిమేషన్ అని తీసుకెళ్ళి ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు వైస్ ఛాన్సలర్ గారికి చూపించిన వెంటనే ఆయన ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి ఆ గ్యాలరీ మొత్తాన్ని కూడా రెనోవేట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ గ్యాలరీ మొత్తాన్ని కూడా రెనోవేట్ చేయించడానికి మార్చి 23వ తారీఖు 2015న జిఎస్ఎన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ గ్యాలరీని కూడా టోటల్ రెనోవేషన్ చేసి ఓపెన్ చేయించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆంధ్ర యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఈ గ్యాలరీ కూడా ఓల్డెస్ట్ గ్యాలరీ మొత్తం కూడా టోటల్ సేమ్ ఎలా ఉందో అలానే అట్టుపెట్టి మొత్తం రెనోవేషన్ చేసి మొత్తం టోటల్గా న్యూ టెక్నాలజీని ఉపయోగించేటట్టు అక్కడ కూడా ఇది మన ఈ క్లాస్ రూమ్ని తయారు చేసినటువంటి పరిస్థితులు చేసినటువంటి వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు పర్టికులర్గా భారతదేశ చరిత్రలోనే ఒక స్వర్ణయుగంగా చెప్పుకున్నటువంటి భారతదేశ చరిత్రలో ఏమి స్వర్ణయుగం అని చెప్పుకున్న ఆంధ్ర యూనివర్సిటీ స్వర్ణయుగం రాబోతుందనే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పుడు కూడా ఏ యూనివర్సిటీలో కూడా ఒక ప్రముఖమైన వ్యక్తులు మీటింగ్ పెట్టుకోవాలంటే యూనివర్సిటీలో సరిగ్గా పెట్టుకోలేని పరిస్థితులు ఉన్న పరిస్థితులను చూసినప్పుడు భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఈ క్లాస్ రూమ్లో ఆ 11/4/2016 తారీఖున ఒకరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకెళ్ళినటువంటి డిపార్ట్మెంటు పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ డిపార్ట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఆ రోజున దీని మీద ఆరోగ్య సమస్యల మీద కలెక్టర్లతో మినిస్టర్లతో రివ్యూ మీటింగ్ పెట్టుకుని 11/4/2016 తారీఖున ఈ ఆంధ్ర యూనివర్సిటీ భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్ర డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రివ్యూ మీటింగ్ పెట్టి కండక్ట్ చేసిన వ్యక్తిగా గొప్ప మానవతావాదిగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఈ డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనంలో పాత్ర వహించిన వ్యక్తిగా ఈ డిపార్ట్మెంట్ యొక్క అభివృద్ధిలో పాత్ర వహించిన వ్యక్తిగా నేను ఈ డిపార్ట్మెంట్ని మొత్తం కూడా కంప్యూటర్ ల్యాబ్ తయారు చేశాను, అలానే హెడ్ ఆఫీస్ రూమ్ తయారు చేశాను, అలానే ఈ క్లాస్ రూమ్ తయారు చేశాను, అలానే గ్యాలరీ మొత్తం కూడా గ్యాలరీలో చాలా పెద్ద వాళ్ళు మీటింగ్లు పెట్టారు, పెద్ద వ్యక్తులు మీటింగ్ పెట్టిన గ్యాలరీని టోటల్గా రెనోవేషన్ చేసి అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ దీనిలో అందరికి కూడా పిల్లలందరూ కూడా ఉపయోగపడాలనే తత్వంతో పిల్లలందరూ కూడా ఏసీ క్లాసులు ఉండాలనే తత్వంతో ఈ క్లాస్ రూమ్లో ఏసీ రూమ్లు పెట్టడం జరిగింది. దాంతోపాటు సెమినార్లు పెట్టుకోవచ్చు, దాంతోపాటు వర్క్షాపులు పెట్టుకోవచ్చు, దాంతోపాటు ఈ క్లాస్ రూమ్లో చేయొచ్చు, తర్వాత గ్యాలరీలో చేసుకోవచ్చు. మొత్తం కూడా టోటల్ రెనోవేషన్ ఆఫ్ ది మోడరైజేషన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ డిపార్ట్మెంట్ అని తెలియజేసుకుంటూ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 2013 అక్టోబర్ 31 చార్జీస్ దగ్గర నుండి ఇవన్నీ అభివృద్ధి చేస్తూ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ పిల్లలకి అందరూ కూడా మంచి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. చాలామంది కాంపిటేటివ్లో రైల్వే ఎంప్లాయీస్ అయ్యారు, కానిస్టేబుల్స్ అయ్యారు. దాంతోపాటు
టీచర్లు అయ్యారు. 2013 నుండి 2022 జూలై 22వ తారీఖు వరకు నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఫస్ట్ టైం చేయటం జరిగింది. 8.5 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత ఉన్నటువంటి వైస్ ఛాన్సలరు అనుకోకుండా నన్ను తప్పించేసి ఈ డిపార్ట్మెంట్ నుండి దూరం చేయటం జరిగింది. ఆ తర్వాత నేను పాఠాలు చెప్పుకోవడమే జరిగింది. పాఠాలు చెప్పుకున్నాను. తర్వాత మరుసటి 2024 జూలై 22వ తారీఖున మరలా 2 సంవత్సరాల తర్వాత శశిభూషణ అనే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు. వారు నన్ను మళ్ళీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్ చేసిన దగ్గర నుండి కూడా వచ్చిన దగ్గర నుండి కూడా విద్యార్థులకి చైతన్యం కల్పిస్తూ, విద్యార్థులకి అవేర్నెస్ కల్పిస్తూ, విద్యార్థులకు కావాల్సినటువంటి సెమినార్లు కండక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర అనే నాటకాన్ని వేయించడం జరిగింది. సంఘం శరణం గచ్చామనే నాటకాన్ని వేయించాను డిపార్ట్మెంట్ తరఫున. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఒక సెమినార్ చేశాను. దాంతోపాటు గెస్ట్ లెక్చర్స్ చెప్పించాను. దాంతోపాటు రీసెంట్గా ఫిబ్రవరి 10-11 తారీఖుల్లో నేషనల్ సెమినార్ కండక్ట్ చేశాను. ఇవన్నీ కూడా పిల్లలకు ఉపయోగపడేటట్లు అని చేయడం జరిగింది. కాబట్టి 2024 జూలై 22వ తారీఖు నుండి మరలా పిల్లలందరూ కూడా ఉపయోగపడేటట్టు కార్యక్రమాలు చేస్తూ, పిల్లల యొక్క అభివృద్ధిలో భాగంగా పిల్లలకు కావాల్సినటువంటి అవసరాలను తీరుస్తూ, పిల్లల్ని ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్ది మన యొక్క సబ్జెక్ట్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2వసారి వచ్చిన తర్వాత పిల్లలను చైతన్యవంతం చేస్తూ అనేక రకాలైనటువంటి కౌన్సిలింగ్స్, పిల్లలకు కావాల్సిన కౌన్సిలింగ్స్, జాబ్ ఆపర్చునిటీస్ కోసం పిల్లలకు కావాల్సినటువంటి కోచింగ్ ఇప్పిస్తున్నాం. సివిల్ సర్వీస్ సర్వెంట్ని పిలుస్తున్నాం, గ్రూప్ 1 ఆఫీసర్లను పిలుస్తున్నాం. అనేక రకాల వర్క్షాపులు పెట్టి పిల్లలకి కావాల్సిన రోల్ మోడల్గా తయారు చేయాలని మోరల్స్ కోసం క్లాసులు పెడుతున్నాం. అన్ని రకాలుగా పిల్లలు అభివృద్ధి చేయాలని పట్టుదలతో 2వసారి ఉన్నతమైన స్థానంలో పిల్లల్ని తీసుకెళ్లాలనే కాన్సెప్ట్తో డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఆదర్శవంతమైన విద్యార్థులు తయారవ్వాలనే పట్టుదలతో చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ మొత్తం కూడా విద్యార్థుల కోసమే ఈ డిపార్ట్మెంట్ ఉంది. విద్యార్థుల అవసరాలు తీర్చడానికి, విద్యార్థులను ఉద్యోగాల్లో కల్పించడానికి అనేక ఉద్యోగాలు కల్పించినటువంటి డిపార్ట్మెంట్గా పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం మీ అందరూ కూడా పేరు పేరున. దాంతోపాటు రాజు గారికి, జిఎస్ఎన్ రాజు గారు, ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు ఈ డిపార్ట్మెంట్కి 8.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో కూడా నాకు కావాల్సిన సపోర్ట్ చేశారు. వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు పనబాల లక్ష్మి గారు ఈ డిపార్ట్మెంట్ చదువుకునే పిహెచ్డి తీసుకున్నందుకు వారు కూడా నాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. కంప్యూటర్లో ల్యాబ్ తయారు చేయడంలో హెచ్పిసిఎల్ కలిపి హెచ్పిసిఎల్ ద్వారా 2 లక్షలతో 6 కంప్యూటర్లు తయారు చేసి ఇచ్చారు. కాబట్టి మేడం గారికి, డాక్టర్ పనబాల లక్ష్మి గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతో ఈ యూనివర్సిటీలో ఇంకా పనులు చేయాలని, డిపార్ట్మెంట్లో పనులు చేయాలనేవి ఉన్నాయి, కానీ ఇంకా పనులు చేయడానికి సిద్ధంగా చేస్తాం. పిల్లలకి చైతన్యవంతం కల్పించి సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చేటట్టు, ఉద్యోగాలు వచ్చేటట్టు కల్పించడానికే పూనుకున్నానని చెప్పి తెలియజేస్తూ అవకాశం మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుందా? వాళ్ళకి థ్యాంక్స్ చెప్పలేదు దాకా.